ఇక సూర్యాపేట జిల్లాలో రైతుల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. సూర్యాపేట, తుంగతుర్తి, తిరుమలగిరి, కోదాడ, నల్లగొండ నుంచి చెలో ప్రజాభవన్ కు బయలుదేరిన అన్నదాతలను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. అర్ధరాత్రి నుంచి అరెస్టులు కొనసాగుతున్నాయని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజాభవన్ ముట్టడించి తీరుతామంటున్నారు. పోలీసుల అక్రమ అరెస్టులను కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కిషోర్ అన్న నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ఖండిస్తున్నాం ముందస్తు అరెస్టులను, హైదరాబాద్ ప్రజాభవన్ ముట్టడి కోసం వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులమైన మమ్మల్ని రైతు రుణమాఫీ చేయకుండా ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వం అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చిన 2 లక్షల రూపాయల రుణమాఫీని వెంటనే అమలు చేయాలి. జాప్యం చేయకుండా 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులందరికీ కూడా 2 లక్షల రూపాయలు బ్యాంకులో జమ చేసి మాఫీ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం.